హలో డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మునగాకు కారపొడి ఎలా చేయాలో చూద్దామండి. దీంట్లో నేను ఈ డ్రై ఫ్రూట్స్ని అలాగే శనగపప్పు, మినప్పప్పు, అవిసెలు, అలాగే గుమ్మడి గింజలు, అలాగే పుచ్చకాయ గింజలు కూడా తీసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి తగినంత మునగాకు తీసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి చాలా చాలా అవసరం అండి హెల్త్కి. మనకు జుట్టు ఊడిపోవడం కానీ, లేకపోతే కాల్షియం డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి కానీ, హెల్త్కి అన్ని సమస్యలకి కూడా పరిష్కారంగా ఇవి ఉంటాయండి. ఈ కారపొడి ఎలా చేయాలో చూద్దాము. శనగపప్పు వేయించుకుందాం, ఆ తర్వాత మినపప్పు వేయించుకుందాం. నెక్స్ట్ గుమ్మడి గింజలు, పుచ్చకాయ గింజలు వేసి వేయించుకుందాము. ఆ తర్వాత అవిసె గింజలు వేసుకుందామండి. వీటన్నిటిని చిన్నగా వేయించుకుందామండి స్లో హీట్తో. కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసి మునగాకు వేయించుకుందామండి. చింతపండు వేసుకుందామండి. మునగాకు చింతపండు వేగిపోయాయి కదండి, పక్కకు తీసి పెట్టుకుందాం. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లో తగినన్ని ఎండుమిర్చి వేయించుకుందాం. కరివేపాకు వేయించుకుందామండి. ధనియాలు వేసుకుందామండి. ఇందాక వేసుకోలేదు కదా, దీంట్లో వేసుకొని వేపుకుందాం. దీంట్లోనే తగినంత జీలకర్ర వేసుకుందామండి. ఇవన్నీ మిక్సీ అవుతాయి కాబట్టి ఇప్పుడైనా వేసుకొని వేయించుకోవచ్చు. వీటన్నిటిని మిక్సీ పడతాము. ఇప్పుడు దీంట్లో మిర్చి వేద్దాం. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకుందామండి. ఆకులన్నీ కూడా వేసుకొని మిక్సీ పట్టుకుందాము. ఫైనల్ టచ్ ఎల్లిపాయలండి. ఈ వెల్లుల్లితోనే అసలు టేస్ట్ ఉంటుందండి. సో గుమగుమలాడే హెల్దీ కారపొడి రెడీ అండి. మునగాకు, కరివేపాకు, అలాగే అవిసె గింజలు ఇవన్నీతో చేసినాయి కదా, చాలా హెల్దీగా ఉంటుందండి. ప్రతిరోజు మనం ఫస్ట్ ఒక ముద్ద అన్నం దీంతో కలుపుకొని తింటే చాలా హెల్దీగా ఉంటారండి. ఇడ్లీలో కానీ అన్నిట్లోకి దీన్ని మనం యూస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.